సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2024కి సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది, మనకి ఫలితాలు అనేవి విడుదలైన తర్వాత మీ మొబైల్లో సింపుల్గా వితిన్ సెకండ్స్లో ఏ విధంగా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది, వీటన్నింటి గురించి కూడా క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మరిన్ని జాబ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్లు అనేవి మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇక్కడ మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ ప్రక్రియ, కరెక్షన్ ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. మనం గత 2023 పరిశీలన చేసినట్లయితే చాలా స్పీడ్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలని విడుదల చేశారు. ప్రస్తుతం మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్ కూడా మనకి త్వరగానే కంప్లీట్ చేస్తున్నారు. ఏప్రిల్ 4 వరకు ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏప్రిల్ 2-3 వారాల్లోనే ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది అధ్యాపకులతో ఇంటర్ విద్యార్థుల వాల్యుయేషన్లో పాల్గొంటున్నారంటూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మే 13వ తారీఖున ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి. అందువల్ల మనకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఒకేసారి విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్ మిస్ అయిందంటే మే మొదటి వారంలో, ఎట్టి పరిస్థితుల్లో మే ఫస్ట్ వీక్లో ఫలితాలు అనేవి విడుదలైపోతే అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఓకే గైస్, ఇది ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మరి ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి విడుదలైన తర్వాత సింపుల్గా మీ మొబైల్లోనే మీరు సింపుల్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4 నాటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపుగా 60 లక్షల ప్రశ్నాపత్రాలు అయితే మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 ప్రశ్నాపత్రాలు చొప్పున మూల్యాంకనం చేస్తారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా, మీ మొబైల్లో సింపుల్గా గూగుల్ బ్రౌజర్ ఆన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ సింపుల్గా RAMESH ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024, రామ్ రమేష్ ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ డైరెక్ట్గా మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది. రిజల్ట్స్ రామ్ రమేష్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఎప్పుడైతే దీని మీద క్లిక్ ఇస్తారో ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా మన వెబ్సైట్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2024, ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దాని మీద ఎప్పుడైతే క్లిక్ ఇస్తారో మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఒక కొత్త పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ ఏదైనా వస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. మీకు ఫలితాలు విడుదలైన వెంటనే వితిన్ సెకండ్స్లో ఇక్కడ లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, అప్డేట్ అవుతాయి. ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుందో ఆ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో టైటిల్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు ఈ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడి నుంచి మీరు కంప్లీట్గా రిజల్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ramramesh.in ఈ వెబ్సైట్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.